నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు అందరు లైక్ చేయండి. ఈ యొక్క వాగ్దానాలన్నింటినీ కూడా షేర్ చేసి అనేక మందికి ఆదరణ కలిగించే వారిగా ఉండాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో అనేకమైనటువంటి మెసేజెస్ దేవుని మరి ఆధ్యాత్మిక జీవితంలో బలం పొందుకునే విధంగా అనేకమైనటువంటి దైవ వాక్కులు దేవుడు రిలీజ్ చేసి ఉంటుండగా అవన్నీ కూడా ఒకసారి మీరు విజిట్ చేయండి. అలాగే బైబిల్ క్విజ్ ఉంది, బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో కూడా త్వరలో మీ ముందుకు వస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం మలాకీ గ్రంథం 3వ అధ్యాయము మరి 17వ వచనంలో చూద్దాం. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను ప్రేమించు కుమారుణ్ణి కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలను బట్టి దేవుడు అంటున్నాడండి. మలాకీ గ్రంథంలో రాయబడినటువంటి మాట. ఏ మాట అంటే, ఒక తండ్రి తన బిడ్డల్ని ఏ విధంగా అయితే కనికరిస్తాడో, యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు కూడా అదే విధంగా కనికరిస్తాడు. అంటే ఈ లోకపు తండ్రి ఎలా కనికరిస్తాడండి? తన బిడ్డ ఏదైనా ఒక రోగము చేత లేదా ఒక శ్రమ చేత, ఒక ఒంటరితనము చేత బాధపడుచున్నప్పుడు, ఒక నష్టము చేత, ఒక శ్రమ చేత, ఒక గొప్ప వ్యాపారం చేస్తూ సడన్గా లాస్ వచ్చింది, తండ్రి చూశాడు. తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి చూశాడు. ఎంత తల్లడిల్లిపోయారండి. అంతకంటే ఎక్కువగా నీ పరమ తండ్రి నిన్ను కనికరిస్తాడంట. నువ్వు పాపంలో, శాపంలో, మురికి బ్రతుకులో, దారి తప్పిపోయి తిరుగుతున్న స్థితిలో, మానసికమైనటువంటి సరైన పరిస్థితి లేనప్పుడు, నీ శరీరం అంతా కుళ్ళిపోయి ఉన్నప్పుడు, నువ్వు ఎటు సెటిల్ కాక ఆర్థికంగా లాస్ అయిపోతూ ఉన్నప్పుడు, నీకు పేరు లేనప్పుడు, నీకు సరైనటువంటి సాక్ష్యము లేనప్పుడు, నీ మీద కనికర పడేవారు ఎవ్వరు ఉండరు. ఇది వాస్తవం. కానీ తల్లిదండ్రుల ప్రేమ అదొక స్పెషల్. నీ తండ్రి నిన్ను ఎవ్వరు కాదన్నా, ఎవ్వరు నిన్ను అసహించుకున్నా, ఎవ్వరు నిన్ను తీసివేసినా, నీ కన్న తండ్రి ప్రేమ మాత్రం సపరేట్గా ఉంటుంది. అదే విధముగా నీ జీవితంలో నువ్వెంత దారి తప్పిపోయినా, నువ్వెంత దేవుని మాటకు అవిధేయంగా జీవించినా, నువ్వు దేవుణ్ణి విడిచి ఎంత తిరుగుతున్నా, తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి హత్తుకున్నట్లు నీ దేవుడు నీ ఎడల కనికరము చూపిస్తానని వాగ్దాన రూపంలో ఇస్తున్నాడండి. నీ పరిస్థితులను బట్టి తప్పిపోయావేమో, నీ శరీర క్రియలను బట్టి తప్పిపోయావేమో, నీ శరీర ఆశలను బట్టి లోకంలో కలిసిపోయావేమో, అయితే దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల కనికరము చూపిస్తానంటున్నారండి. యెహోవా యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కనికరము నిత్యము ఉంటుంది. ఈరోజు నీ స్థితిని బట్టి దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీ మీద కనికరము చూపిస్తాను. తిరుగుబాటుదారులు, సంఘాలను చెదరగొట్టేవారు, అవిశ్వాసంగా తిరుగుచున్నవారు, నియామ కూడికలు విసర్జించి దైవారాధనని లెక్క చేయక ఎంతోమంది పరిశుద్ధ ఆశీర్వాదించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆదివారపు ఆరాధనని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు. లోకములో వారి భారాలను మోస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా దారి తప్పిపోయినటువంటి ప్రజలందరినీ బట్టి దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, నీ మీద కనికరము చూపిస్తానంటున్నాడు. ఇకనైనా దేవుని వైపుకు నీవు మరలినట్లయితే దేవుని కనికరము నీ మీద ఉంటుందని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తుండగా, ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగంధ ఘనమైన తండ్రి, ఇకనైనా నీ వైపుకు ప్రజలు తిరిగే కృపను దయచేయండి. నీ ఆత్మ బలము చేత నింపండి, నీ ఆత్మశక్తి చేత నింపండి. అయా, మేమైతే హోప్లెస్ కావచ్చు తండ్రి, నీవైతే శక్తిమంతుడు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి తండ్రి. జీవితాల్లో ఓడిపోయి నిరాశ నిస్పృహల్లో ఉంది, ఏ దిక్కు తోచక ఎటు సెటిల్మెంట్ లేని బిడ్డలు మీరు జ్ఞాపకంలో ఉంచుకొని సహాయం దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. మోసగాళ్లను, అబద్ధికులను, వ్యభిచారులను, పాపశాప బ్రతుకుల్లో నుంచి విడిపించండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరూ దీవించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉంది, నడిపించండి.